అందరికీ నమస్కారం. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే శత్రువుకి శత్రువు ఏమవుతారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి శత్రువు తెలుగుదేశం పార్టీ. అదే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు కూడా అదే తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. తన సమస్య పరిష్కరించకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసరడం జరిగింది. సో ఆ 48 గంటలు కూడా దాదాపుగా కావచ్చినాయి. సో వీరిద్దరు ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. సో శత్రువు మిత్రువుగా మారతారా అనే కోణంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొదలవుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే తిరువూరు ఎమ్మెల్యేగా కూడా కొలుకుపూడి శ్రీనివాసరావుకు కేసినేని చిన్ని అవకాశం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేసినేని నాని వర్గానికి కూడా చెక్ పెడుతూ అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా తిరువూరులో అప్పట్లో వైసీపీకి మంచి పట్టుండేది. 2024లో దాన్ని భగ్నం చేస్తూ కూడా కేసినేని చిన్ని వేసిన ప్లాన్ ప్రకారం తిరువూరు ఎమ్మెల్యేగా కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావడంతో కొలిగిపూడి శ్రీనివాసరావును అక్కడ బరిలోకి దింపడం, ఆయన భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అమరావతి రైతుల ధర్నాకు సంబంధించి ఏదైనా విషయం మాట్లాడాలంటే కొలిగిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాకముందు అమరావతి రైతులకు అండగా ఉండి వారి పక్షాన పోరాటం చేసి వాళ్ళ పక్షాన డిబేట్లో పాల్గొని ఆ యొక్క ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి వ్యక్తిగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అప్పట్లో ఆయన అమరావతి రైతుల ధర్నాకు సంబంధించి ఏది మాట్లాడాలన్నా కూడా పూర్తి సమాచారం కొలుగుపూడి వద్ద ఉండేది. అయితే ఆయన ఆహార్యం కూడా ఒక రైతు బిడ్డలాగా గతంలో ఉండేది. సో దానికి సంబంధించి అమరావతి రైతు ధర్నా అంటేనే అమరావతి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా కొలుగుపూడి శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని చంద్రబాబు నాయుడు గారి కంట్లో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. తదనంతరం జరిగిన దృష్ట్యా తిరువూరుకు అభ్యర్థి కరువు అవడంతో కూడా కొలుగుపూడికి అక్కడ అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆయన బరిలోకి దించడం, ఆయన గెలుపొందడం చకచకా జరిగిపోయినాయి. తదనంతరం ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా అక్కడ విభిన్న పరిస్థితులు వచ్చాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక మాజీ ఏఎంసీ చైర్మన్ వ్యవహారం టీడీపీ అధిష్టానం ఎందుకు పరిష్కరిస్తుందండి? ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక మాజీ ఏఎంసీ చైర్మన్ ఒక మహిళా వేధింపులు వ్యవహారం అనేది అధిష్టానం దాకా పోవాల్సిన పనిలే. ప్రజలందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే దాన్ని చిటికలో పరిష్కరించవచ్చు. కానీ ఏదో జరుగుతుంది తిరువూరు కాన్స్టిట్యున్సీలో. అయితే కొలిగిపూడి శ్రీనివాసరావు వ్యవహారం రాష్ట్రం మొత్తం చర్చ నడవడంతో కొంతమంది వైసీపీ నేతలు కొలిగిపూడితో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద కూడా అధిష్టానం ఒక రిపోర్ట్ తీసుకొచ్చుకుంది. ఆ రిపోర్ట్లో కూడా కొలిగిపూడి వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి అక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఫైనల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొలిగిపూడి శ్రీనివాసరావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, మందలించి వదిలిపెడతారనేది కూడా మరి కాసేపట్లో కూడా దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ నేతలు అయితే ఫుల్ టచ్లోకి వచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అక్కడ టీడీపీతో కనుక విభేదిస్తే వైసీపీ ఆహ్వానం పలుకుతుందంటూ కూడా ఒంగోలులో కూడా కొంతమంది నేతలు అయితే చెప్తా ఉన్నారు.